తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వరదలతో విలవిల్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం 4 రోజుల నుంచి నీట మునిగి ఉంది. అనేకమైనటువంటి శివారు కాలనీలు నీళ్ళల్లో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల వైపు నుంచి. తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు వరద ఉధృతి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఈ వరద సహాయక చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలకు సంబంధించి ₹1 కోటి నిధులను ప్రకటించాడు. ఒక్కొక్క రాష్ట్రానికి 50 లక్షల రూపాయలు చొప్పున. చాలా దారుణంగా ఉన్నాయి వీడియోస్ ఇవన్నీ కూడా చూస్తుంటే. వరద వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరద ముంపు నుంచి ప్రజలు బయటపడాలి. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందికి కలగకుండా ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడతారని ఆయన ఆశిస్తూ ₹1 కోటి విరాళాన్ని ఆయన ప్రకటించారు. అదేవిధంగా టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్ధు 30 లక్షల రూపాయలు 2 రాష్ట్రాలకు 15 లక్షలు 15 లక్షల చొప్పున ఆయన ప్రకటించాడు. హీరో విశ్వక్సేన్ 10 లక్షల రూపాయలు ప్రకటించాడు. 2 తెలుగు రాష్ట్రాలకు 2 సీఎం రిలీఫ్ ఫండ్లకి వీటి అందిస్తారన్నమాట 5 లక్షల చొప్పున. అదేవిధంగా యాక్టరు డైరెక్టరు వెంకీ అట్లూరి ఈయన కూడా ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు 2 రాష్ట్రాలకు ప్రకటించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసు, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ వీళ్ళు కూడా 25 లక్షల చొప్పున 2 రాష్ట్రాలకి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా స్పందించాలి. అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలుపిచ్చున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు వీళ్ళందరూ రెస్పాండ్ అవటం అనేటువంటిది మంచి పరిణామం. ఇంకా తెలుగు హీరోలు మిగతా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఈ వరద సహాయక చర్యలకు సీఎం రిలీఫ్ ఫండ్లకు వాళ్ళ వంతు నుంచి కొంత సహాయాన్ని అందించేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేటువంటి అంశం ఇది. అదేవిధంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వరద సహాయానికి సంబంధించినటువంటి విషయంలో ₹1 కోటి ఆయన ప్రకటించారు. ₹1 కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాన్ని మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారా, లేదు అంటే వాళ్ళే ఏదైనా సరే ఈ విధమైనటువంటి వరద ప్రాంతాల్లో ఏమైనా వాళ్ళ పార్టీ తరఫున ఏమన్నా పంచుతారా, ఎలా చేస్తారు అంటే ఏమన్నా ఆహార పదార్థాలు ఇతర ఏమైనా నష్టపోయినటువంటి వాళ్ళకి ఏమైనా పంచుతారా, లేదా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం ద్వారాగా సహాయ చర్యలు అందే విధంగా చూస్తారనేటువంటిది చూడాలి. ₹1 కోటి అయితే మేము మా పార్టీ తరఫున మేము ఈ సహాయానికి మేము అందిస్తామనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇంకా సినిమా యాక్టర్స్ ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా 2 రాష్ట్రాల వరద పరిస్థితుల మీద స్పందిస్తారని ఆశిద్దాం.